భక్తి అనేది కోరిక లాంటిది. నేను భక్తి చేయాలి అనేది ఒక కోరిక. నువ్వు కోరుకుంటేనే అవుద్ది, అది నువ్వు ఇష్టపడితే అవుద్ది, లేకపోతే అవుద్ది. అర్థం కదా? ఆలయంలో చూడండి, ఆలయంలో ధ్వని వినపడతా ఉంటుంది. కొంతమంది ఆలయానికనే వస్తారు కానీ మందిరంలోకి రారు, బయట కూర్చుంటారు. ఆ మాటలు అర్థమవుతున్నాయా? ఎక్కడికి వస్తారు? ఆలయంలోకే, మందిరానికనే బయలుదేరతారు. ఇంటికాడ బైబిల్ పట్టుకుంటారు, చక్కగా బట్టలు వేసుకుని అన్నీ రెడీ, బాగుంటుంది. రాగానే ఏం చేస్తారు? మందిరం బయట చెట్లు ఉంటాయి. మనకి చెట్లు లేవులే కానీ అందుకే అవకాశం లేదు. ఆ బళ్ళ మీద, ఆ చెట్ల కింద కూర్చొని ఉంటారు. ఆఖరులో ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు వచ్చి పాటలు పాడేటప్పుడు అక్కడే ఉండి వింటా ఉంటారు, ఫోన్ గెలుక్కుంటా. వాక్యం చెప్పేటప్పుడు ఏనా మందిరంలో అక్కడ కూర్చొని విన్నానండి నేను. ఎక్కడ? అక్కడ కూర్చొని వింటానే ఉండా. ఏం చేస్తా? ఏం లేదు, గాలాట్లేదని. గాలాట్లేదా? నువ్వు స్కూల్లో చదువుకునేటప్పుడు కూడా గాలాట్లేదని చెట్ల కింద కూర్చొని పాఠాలు వింటావా? ఊరుకుంటారా? చెప్పండి రా తల్లి, ఊరుకుంటారా? ఎటకారంగా ఉంది దేవుడు అంటే. దేవుని సన్నిధి అంటే ఆషామాష అయిపోయింది. సంఘం ఆలోచించాలి. ఆఖరిలో కానుకల పాట పాడేటప్పుడు వస్తాడు ఇక్కడు లోనకి వచ్చి అందరితో పాటు నీ ధనము నీ ఘనము అనగా, నా ధనమే ఇది. చెప్పండి, నా ధనమే ఇది, నా హృదయం మాత్రం నాదే, ధనం మాత్రం నీది అని తీసుకొచ్చి ఆడేస్తాడు. వెళ్ళిపోయి పాస్టర్ గారు ఆశీర్వాదం ఇవ్వగానే గాక అనగానే ఆమేన్ అని ఆ చివరనే ఉంటాడు. ఆమేన్ అని వెళ్ళిపోతాడు. ఇక అయిపోయింది, ఇక ఆడికి ఆదివారం భక్తి అయిపోయింది. ఇక మోకరించడం వద్దు, కన్నీరు రావద్దు, వాక్యం వినొద్దు, హృదయంలో మార్పు రావద్దు, వాక్యం హృదయంలోనికి వెళ్ళొద్దు, పరిస్థితులు మార్చుకునే అవకాశం రావద్దు, వెళ్ళిపోవడమే ఇక.